హాయ్ ఫ్రెండ్స్, మనకు ఏది మంచో ఏది చెడో మన బుద్ధికి అన్నీ తెలుసు. కానీ ఒక్కోసారి మనకు తెలియకుండానే మనం తప్పులు చేస్తాం లేదా డిస్ట్రాక్ట్ అయిపోతాం. ఎందుకు ఇలా జరుగుతుంది? మన బుద్ధి అంత బలహీనమైనదా? దీనికి శ్రీకృష్ణుడు ఒక పడవ ఉదాహరణతో సమాధానం చెబుతున్నాడు. ఈ శ్లోకం వింటే మీరు మీ మనస్సు గురించి మరింత జాగ్రత్త పడతారు. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, నీటిపై వెళ్తున్న పడవను గాలి ఎలాగైతే దారి మళ్లించి లాక్కెళ్లిపోతుందో అలాగే విషయాలపై తిరిగే ఇంద్రియాలలో ఏదో ఒక ఇంద్రియం వెంట మనస్సు వెళ్ళినా అది ఆ మనిషి యొక్క బుద్ధిని హరించి వేస్తుంది. కృష్ణుడు ఇక్కడ ఇంద్రియాల యొక్క లాగుడు శక్తి గురించి వివరిస్తున్నాడు. మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. మనల్ని పతనం చేయడానికి 5 అవసరం లేదు. ఒక ఇంద్రియం చాలు. ఉదాహరణకు కళ్ళు ఒక తప్పుడు దృశ్యాన్ని చూసినా లేదా నాలుక ఒక అనారోగ్యకరమైన రుచిని ఆశపడినా మనసు దాని వెంట వెళ్తుంది. మనసు ఎప్పుడైతే ఇంద్రియానికి బానిస అవుతుందో అప్పుడు మన ప్రజ్ఞ అంటే విచక్షణ జ్ఞానం పనిచేయదు. అర్జునుడు తన బంధువుల మీద ఉన్న మోహం అనే ఒక ఇంద్రియ వాంఛ వల్ల అంటే అటాచ్మెంట్ వల్ల తన యుద్ధ ధర్మాన్ని మర్చిపోతున్నాడు. దాని గురించి కృష్ణుడు ఈ ఉదాహరణ ఇచ్చాడు. ఈ శ్లోకంలో పోలిక చాలా గొప్పది. ఒక పడవ తన గమ్యం వైపు వెళ్తుంటుంది, కానీ ఒక బలమైన గాలి వస్తే అది దారి తప్పి సముద్రం మధ్యలో మునిగిపోయే ప్రమాదం ఉంది. ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒక లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నారు, కానీ సోషల్ మీడియా నోటిఫికేషన్, ఒక చిన్న విమర్శ లేదా ఒక అనవసరమైన ఆకర్షణ అనే గాలులు వీచినప్పుడు మీరు మీ కాన్సంట్రేషన్ ని వదిలేస్తే మీ పడవ దారి తప్పుతుంది. నేను ఒక్కసారే కదా ఈ తప్పు చేస్తున్నాను అని అనుకోకండి. ఆ ఒక్క చిన్న అలవాటే మీ మొత్తం కెరీర్ ను లేదా జీవితాన్ని దెబ్బతీస్తుంది. మీ మనసును ఇంద్రియాల వెంట వెళ్ళనివ్వకండి. గాలి ఎటు వీచినా మీ బుద్ధిని మీ అదుపులో ఉంచుకోండి. బలమైన మనస్సు ఉన్న వాడిని ఏ గాలి వణికించలేదు. మరి ఇంద్రియాలను పూర్తిగా ఎలా అదుపు చేయాలి? స్థితప్రజ్ఞుడి లక్షణాల ముగింపు ఏంటి? దీని గురించి కృష్ణుడు తర్వాతి శ్లోకంలో చాలా అద్భుతంగా వివరించాడు. ఆ వీడియోతో ఈ 2వ అధ్యాయం ముఖ్య ఘట్టం ముగుస్తుంది. జై శ్రీకృష్ణ.